జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సరస్వతీ హోమం, కలశ స్థాపన, ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తమ కుటుంబాల సుఖసంతోషాలు, విద్యాభివృద్ధి, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు. 12వ వార్షికోత్సవం పుష్కర వార్షికోత్సవాన్ని శ్రీ బ్రహ్మర్షి తీగుల విశ్వశర్మ గారిచే బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఆలయ పక్షాన దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించుకొని అలాగే తదుపరి అమ్మవారికి 108 కలశాలచే ప్రతి ఒక్క భక్తునిచే అమ్మవారి కలశాలచే అభిషేకం చేయడం జరిగింది. తదుపరి 11 గంటలకు హోమం నిర్వహించారు. తదుపరి విచ్చేసినటువంటి భక్తులకు మధ్యాహ్నం అమ్మవారి ప్రసాదంగా మహాప్రసాదంగా అన్నప్రసాద వితరణ ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది. సాయంత్రము 5:30 అమ్మవారి పల్లకి సేవను కూడా ఇక్కడ నిర్వహించుతామని చెప్పి మనకు మా క్యూ న్యూస్కి తెలియజేయడం జరిగింది. ఈ వివిధ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆలయ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు ఇంకా ఆలయాన్ని అభివృద్ధి పరిచి ఇంకా అన్ని అమ్మవారి సేవలను ప్రతి ఒక్క భక్తునికి అందించే విధంగా మా ఆలయ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి మేము చేస్తామని చెప్పి ఆలయ కమిటీ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ ఆలయానికి ఇంకా ఒక 2 షెడ్లు అవసరం ఉన్నది. అలాగే ధ్వజారోహణం, నవగ్రహ స్థాపన కూడా అవసరం ఉన్నది. దాతలు ఎవరైనా సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి శ్రీ సరస్వతి మాత, ముగ్గురు అమ్మల మూల కుటుంబ శ్రీ సరస్వతి దేవి మన జగిత్యాలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మనము ఎక్కడో చాలా దూరం పోయి అక్షరాభ్యాసాలు నిర్వహించుకుంటున్నాం. ఇది చూసి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలను చూసి చాలామంది చాలా సంతోషపడ్డారు. ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు కూడా చేపించుకుంటున్నారు. ప్రతి నిత్యము అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, అలాగే ప్రతి మూల నక్షత్రం రోజున అమ్మవారికి హోమము, వచ్చేసినటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అలాగే ఆలయానికి ప్రతి ఒక్కరు ప్రతి నెల సహకరిస్తున్న వారికి మా ఆలయ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం మనకు కూడా వాతావరణం చాలా వేడిగా ఉన్నది. అమ్మ దయ వల్ల మంచి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల ముఖంలో ఆనందం చూడాలని చెప్పి కూడా నేను అమ్మవారికి వేడుకుంటున్నాను. ఇక్కడ మనము ఈరోజు ఇంత మంచిగా కంటి నిండా నిద్రపోతూ ఉన్నామంటే మనం ఎవరికైనా మొక్కాల్సింది జవాన్. ఆ జవాను వారి పిల్లల్ని, భార్య పిల్లల్ని, కుటుంబాన్ని వదిలి ఎక్కడో బార్డర్లో మీద ఉంటున్నారు. వారిని కూడా ఎల్లవేళలా అమ్మవారు రక్షించాలని కోరుకుంటున్నాను. మనం ప్రతి నిత్యము మొక్కేది అమ్మ, తల్లి, తండ్రి, గురువు, కనిపించే సూర్యుడు, చంద్రుడు, అలాగే మనని కాపాడుతున్న జవాన్లు. తదుపరి మనం ఈరోజు 3 పూటల అన్నం తింటున్నామంటే రైతుని, వాళ్ళని మనం ఎప్పుడు కూడా మరవద్దు. మనకు జన్మనిచ్చే 9 మాసాలు మోసి మనకు జన్మనిచ్చిన అమ్మ తల్లిదండ్రులు, వాళ్ళని రుణము కూడా ఏ రూపకంగా తెచ్చుకోలేము. వాళ్ళకి ఎన్ని సేవలు చేసినా అని తక్కువే. కాబట్టి ఆ తల్లిదండ్రులని మరవద్దు, వాళ్ళని వృద్ధాశ్రమాల్లో ఉంచొద్దు. మనకు వీలైనంత మటుకు మనం సేవ చేద్దాం. మనం చిన్నప్పటి నుంచి మనకి ఇంతవరకు చేసిందో అంటే వాళ్ళతోనే కదా మనం ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే తల్లిదండ్రులే గురువు. మనకు చదువు చెప్పిన గురువు, తల్లిదండ్రులు, దేవుళ్ళు, మళ్ళీ జవాన్లు, రైతులు, వీళ్ళందరినీ మనము అందరూ సుభిక్షంగా ఉండాలని, వారి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ సరస్వతి దేవి ఆలయం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమీపం లోపల నూకపల్లి గుట్ట మీద ఉన్న ఏకైక దేవాలయం, జగిత్యాల జిల్లాకే ఏకైక దేవాలయం ఈ సరస్వతి టెంపుల్. దినదినాభివృద్ధి చెందుతుంది. రోజు చాలామంది 100ల మంది భక్తులు వస్తున్నారు.
రోజు దర్శనం చేసుకుంటున్నారు, వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి ఇంకా చాలా మందికి చెప్పుకుంటూ వాళ్ళు ఇంకా రోజు రోజుకు ప్రతి మూల నక్షత్రం నాడు ఇక్కడ అన్నదానము, హోమాలు, ఇంకా చాలా కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఇక్కడ ఇది అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు డైలీ రోజు నడుస్తుంటాయి. తప్పనిసరి భక్తులందరూ దయచేసి రాగలరని మా యొక్క ప్రార్థన. यशोजत्रयतो भूत्वा दुराराज्यवन्वः आनन्दकर्तमश्चैव चित्रित इति विश्रुतः आदरात्रियं ब्रह्मस्तुतां वैष्णवीं स्कन्दमातरो योगी योगिनाम्बरः नमो प्राणपतये नमो गणपतये नमो गणपतये नमो भवतीयस्तु तमेदानायामति एकसोनाय पुष्करिणामति शवान्वाय वरदमूर्ताय नमो नमः भगवते नमते अष्टौ ब्राह्मणाः वैशोभावति तमेदावान् भवति अष्टौ ब्राह्मणा